హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ V2 టేస్ట్ అండ్ కలర్స్. ఇవాళ నేను గాజర్ కా హల్వా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఒక 5 గాజర్ని తీసుకొని బాగా తురిమి పక్కన పెట్టాను. కడాయి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఇప్పుడు తురుముకున్న గాజర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ఉంచాను. దాంతో సాఫ్ట్గా అయిపోయి లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చిందండి. ఇంకా 2 కప్స్ మిల్క్ వేసాను. మంచిగా బాయిల్ అయ్యాక 1 కప్ షుగర్ వేస్తున్నాను. చూసారు కదా గాజర్ కా హల్వా ఎంత మంచిగా వచ్చిందో. 5 ఇలాచీస్ని బాగా పౌడర్ చేసేసి వేసాను. మళ్ళీ కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. దానిపైన కాజు, ఎండు ద్రాక్షను కూడా వేసి వేగించిన తర్వాత మన గాజర్ కా హల్వా మీద వేసేస్తున్నాను. అయిపోయింది, గాజర్ కా హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా స్వీట్గా కావాలి అని అంటే కోవా కానీ మిల్క్ మేడ్ కానీ కలపచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం అండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.